పార్టీ అలాగే బీఆర్ఎస్ పార్టీల మధ్య గత 2-3 రోజుల నుంచి ఎస్పెషల్లీ నీటి వాటాల విషయంలో రకరకాల కౌంటర్లు ప్రతి కౌంటర్లు వస్తున్నాయి. ఎందుకంటే మొన్న బీఆర్ఎస్ భవన్లో కేసీఆర్ గారు బయటకు వచ్చిన తర్వాత ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ నీటి వాటాల విషయంలో మాట్లాడారు కాబట్టి తెలంగాణకు ద్రోహం జరుగుతోంది, మరొక్కసారి చంద్రబాబు నాయుడు పాలన తెలంగాణ రాష్ట్రానికి వచ్చే విధంగా ఉంది, అక్కడికి అనుగుణంగా పనిచేస్తున్నారు, ఇవాళ రకరకాల కామెంట్స్ చేశారు. దానికి కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ అసలు ఇదంతా జరిగిందే బీఆర్ఎస్ హయాంలో, బీఆర్ఎస్ పార్టీ తప్పుడు విధానాల వల్లే ఇదంతా జరుగుతోంది అని. సరే, ఏదైనా కూడా అసెంబ్లీకి వస్తే మాట్లాడుకుందాము, అక్కడ తేల్చుకుందాము, ప్రజలకు లెక్కలు చెప్దాము, ఇవన్నీ కూడా వస్తున్న పరిస్థితుల్లో 29వ తారీఖు నుంచి అసెంబ్లీ స్టార్ట్ అవబోతోంది కాబట్టి ఏం జరుగుతుంది, ఎలాంటి ఎజెండాతో అసెంబ్లీ పెడుతున్నారు? ఇప్పుడు మనం నిన్న మొన్న సంఘటన అన్నీ కూడా చూసినాక ఏమనిపించింది ఏంది అని అంటే, ఎక్కడనో ఏదో భయం పుట్టింది. ఆ భయానికి బయటకు వచ్చి చెప్పకపోతే ఉన్నది మొత్తం పుట్టి మునిగిపోతుందేమో అనే ఒక భయంతోన బయటికి వచ్చి ఒక 2-3 గంటలు ప్రసంగించిండు. సరే, ప్రసంగించిన దాంట్లో ఏదన్నా ఉందా ఏమన్నా సబ్జెక్టు అని అంటే ఏముంది, అదే తెలంగాణ సెంటిమెంట్ రగిల్చడానికి మరో కొత్త ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని రోజులని ప్రయత్నాలు చేస్తారు? అసలు ఏంది, మరి ఎందుకు తెలంగాణ వచ్చింది? నీళ్లు నిధులు నియామకాలు అనే అంశం మీద ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు సిద్ధించుకున్నాము. అందుకు ప్రజలు నిన్ను నమ్మి నీకు ఓటేసి నీకు 10 ఏళ్ళ అధికారం ఇచ్చిండ్రు. ఇచ్చినప్పుడు నువ్వేం చేసినావు? ధనార్జన ధ్యేయంగా కాళేశ్వరం ప్రాజెక్టుని కట్టుకున్నావే కానీ ఆ రోజు నిజంగా తలాపున పారుతుంది గోదావరి మనసేను మనసెలక ఎడారి అని పాట పాడి కేసీఆర్ గారు చెప్పారు కదా. నిజంగా అట్లాంటి పాటలకు ఇన్స్పైర్ అయ్యే మేము మాలాంటి వాళ్ళం తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినాం పాలమూరు జిల్లా నుండి. నిజంగా ఆ రోజు పాలమూరు ఎండిపోయి ఉన్నది. ఆ రోజు గోరెటెంకని చెప్పినట్లు పాలమూరు ఎండిపోయింది అని చెప్పి గోసపడుతుందిరా అని చెప్పి ఆ రోజు పాటలు పాడినందుకు ఆ రోజు ప్రజలందరూ కూడా చైతన్యంతో వచ్చిండ్రు, బయటకు వచ్చిండ్రు. 2009లో కేసీఆర్ గారిని ఆశీర్వదించిండ్రు. అయితే వచ్చిన తెలంగాణ తర్వాత నువ్వు 10 ఏళ్ళు తెలంగాణలో ఉన్నటువంటి మహబూబ్ నగర్ జిల్లాకు మీరు ఏ విధంగా అయితే న్యాయం చేసిండ్రు అనేది మీరు ఆత్మపరిశీలన చేసుకోవాల్సినటువంటి అంశాన్ని. దాంట్లో మీరేంది తిప్పి తిప్పి చంద్రబాబు అట్లా అన్నాడు, చంద్రబాబు ఇట్లా అన్నాడు, ఆయన ఇట్లా చెప్పిండి, ఈయన ఇట్లా చెప్పిండు అని అంటున్నావు. కానీ కృష్ణా జలాల విషయంలో నువ్వు ఆల్మట్టి దగ్గర సంబంధించినటువంటి విషయంలో ఎందుకు, తుంగభద్ర నదిలో ఉన్నటువంటి మట్టిని తీసే విషయంలో ఎందుకు జగన్తో చేసుకున్నటువంటి ఒప్పందాన్ని బయట పెడతలేవు కేసీఆర్ గారు అని చెప్పేసి ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా ఏ చిన్న పిల్లలు చదువుకొని నాలెడ్జ్ ఉన్న పిల్లల్ని అడిగినా కూడా చెప్తారు ఆ రోజు ఏం జరిగింది, ఎట్లా జరిగింది అని చెప్పి. కానీ ఈరోజు దాని అన్నిటిని పక్కన పెట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినందుకే ఆయన ముఖ్యమంత్రి అయింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని సపరేట్ రాష్ట్రాన్ని ఇచ్చింది. ఆ రోజు 2 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి పదవులను వదులుకొని తెలంగాణ ప్రజల అభిష్టం మేరకు ఆ రోజు రాష్ట్రం ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకొని ముందుకొచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించింది. అందుకే ఈరోజు మనం స్వేచ్ఛా స్వాతంత్రంతో ఉన్నాం. మనం అట్లాంటిది అన్నింటినీ కూడా మర్చిపోయి ఆ రోజు దేవత అంటాం, మళ్ళీ రోజు దయ్యం అంటాం, అన్ని మనమే. ప్రజల్ని మాయం చేసి మసిపూసి మారడి చేసి ఏమంటారు సామెతలు ఉంటాయి కదా, సామెతలు కేసీఆర్ గారు బాగా చెప్తారు. ఆ సామెత చెప్పినట్లుగా ప్రజల్ని మళ్ళొకసారి తిమ్మిని పమ్మిని చేసి ఏదో డ్రామా చేసి ప్రజల్లో సెంటిమెంట్ రగిల్చి ఇక్కడ జరగబోతున్న రేపు రాబోయే రోజుల్లో కొన్ని సంఘటనలు జరగబోతున్నాయి. అవి తెలిసి కేసీఆర్ గారు బయటకు వచ్చిండ్రు. అవి ఏం సంఘటనలు అంటే ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఒకటి, ఈ కార్ రేస్ విషయంలో, కాళేశ్వరం విషయంలో ఇప్పటికీ సోమేష్ కుమార్ గారు అందరూ ఈరోజు కూడా సిట్టు ముందల విచారణకు హాజరయ్యిండ్రు. ఎప్పుడైతే ఈ విచారణ వేగవంతం అయిపోయి ప్రభాకర్ కంప్లీట్ పోలీస్ కస్టడీకి పోయిండో ఆయనకు భయం పుట్టింది. ఏదో కింద మీద అవుతుంది, పబ్లిక్లకు మనం ఏదో ఒక అటెన్షన్లకు తీసుకుపోవాలి అని చెప్పి పాలమూరు నీళ్లు అని చెప్పి ఒక కాన్సెప్ట్ని తీసుకుపోయారు. పాలమూరు నీళ్లు అని కాన్సెప్ట్ తీసుకుపోయినప్పుడు పాలమూరు నీళ్లకు అన్యాయం చేసింది, ద్రోహం చేసింది నువ్వే అని చాలా స్పష్టంగా పాలమూరులో ఉన్న ప్రజలకు, ఆడ పుట్టిన బిడ్డకు మాలాంటి వాళ్ళకి అందరికీ తెలుసు. ఇది నిజం కాదా, ఇది అబద్ధమా చెప్పాలి మళ్ళీ మీరే. నువ్వు 10 ఏళ్ళు ఉన్నావు కదా ముఖ్యమంత్రి, నువ్వు బాధపడుతావు కదా. మొన్న మాకు కూడా బాధ అనిపించింది, అయ్యో రామా నిజంగా ఇంత బాధపడుతున్నాడు ఏందే పెద్ద ఆయన అని. అదే నువ్వు అంత బాధపడడానికి కారణం ఏంది, నువ్వే కదా. నేను నమ్మిడో తెలంగాణ ప్రజలు నీకు మాకు న్యాయం చేస్తావనే కదా నేను ముఖ్యమంత్రిని చేసినాం. నువ్వు కాళేశ్వరం ఒకటే కట్టుకొని నువ్వు అక్కడ ఆ ప్రాంతాన్ని ఒకటే ప్రాంతాన్ని నువ్వు డెవలప్ చేసుకుంటే ఇక్కడ వాళ్ళు ఏం కావాలనేది మాత్రం మాకు కూడా ఉంటుంది కదా, 100% ఉంటుంది కదా. మళ్ళీ ఈ రోజు వచ్చి ముసలి కన్నీరు గారిస్తే ఏం లాభం? అదే ఈరోజు కేసీఆర్ గారు ఏం మాట్లాడినా ఏం చేసినా కూడా ప్రజలు ఇనే పరిస్థితుల్లో లేరు. నా జోకులు వేస్తే ఆ జోకులను చూసి నవ్వి
ఏదో సైడ్ అప్ అయిపోయి మొత్తం వాళ్ళ కార్యకర్తలు కూడా అదే పరిస్థితికి వచ్చింది. సో అట్లుంది వాళ్ళ పరిస్థితి. ఎందుకు అంటే అక్కడ బిడ్డ డైరెక్ట్ చెప్పింది, నిన్నొచ్చి బిడ్డ ఏం చెప్పింది, పచ్చి అబద్ధాలు మాట్లాడిందని చెప్పింది. అదే నడిగడ్డకు పోయే మాట్లాడింది బిడ్డ, మళ్ళీ ఆడిడ కాదు. కేసీఆర్ గారు ఏడైతే నేను సైకిల్ యాత్ర చేసి నడిచినా అన్నాడు, నడవలే, సైకిల్ మీద వచ్చిండు నడిగడ్డ నుంచి. కాబట్టి అట్లాంటివన్నిటిని కూడా ప్రజలు అంటే మర్చిపోయిన దాన్ని అబద్ధాన్ని కూడా మళ్ళీ నిజంలాగా చెప్తుంటాడు చూడు, అది చెప్పొద్దు, చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు అనే విషయాన్ని మాత్రం గుర్తుంచుకోవాలి. కరెక్ట్. ఇప్పుడు 29 నుంచి మీరు అసెంబ్లీ సమావేశాలు పెడుతున్నారు కాబట్టి నీటి వాటాల విషయంలో ఈవెన్ ముఖ్యమంత్రి గారే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలి అనుకుంటున్నారు. సో ఏ విషయాలు చెప్పదలుచుకున్నారు అని? ఒకటి మేడం, ఈరోజు తెలంగాణలో గతంలో జరిగినటువంటి నీటి అంశాల్లో, నీటిపారుదల అంశాల్లో ఎక్కడైతే ఏ ప్రాజెక్టులకు అయితే కేంద్రం నుండి రావాల్సినటువంటి అనుమతులని దగ్గర ఎక్కడైతే ఇబ్బందులు అయినాయి, ప్లస్ ఏ ప్రాజెక్టులు పూర్తయినాయి, ఏవి కంప్లీట్ చేయాలి, దేన్ని ఏ ప్రాతిపదికన తీసుకురావాలనే అంశాల మీద ముఖ్యమంత్రిగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. మేమేమంటున్నామంటే, నిన్న ప్రెస్ మీట్ పెట్టి అన్ని 3 గంటలు 4 గంటలు మాట్లాడారు కదా, అదే బాధ్యతతోన మిమ్మల్ని ఒక శాసనసభ నియోజకవర్గం నుండి గెలిపించారు ప్రజలు. ఆ ప్రజలకు ప్రతిపక్ష హోదాగా మీ హోదాని గుర్తుపెట్టుకొని మీరు కూడా అసెంబ్లీకి వచ్చి ప్రజల నిజంగా సెంటిమెంట్ని మీరు రగిల్చుకోవాలనుకుంటే రండి, అసెంబ్లీకి వచ్చి కూర్చొని ప్రతిపక్ష పాత్ర పోషించి మీరు చూడండి ఎట్లుంటుందో ఏముంటుందో. ఆడ కూర్చొని తోలు తీస్తా అది చేస్తా అంటే తోలు తీయని ఇంకే వేరే పనులేం లేవా, ఇదే పని పెట్టుకొని కూర్చున్నామా? నువ్వు మాట్లాడితేనేమో వేదం, మంది మాట్లాడితేనేమో ఏమంటారు చూడు అశుద్ధం లాగా అయిపోయింది ఈరోజు కేసీఆర్ గారి పరిస్థితి. ఏమంటున్నామంటే, మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాము, కేసీఆర్ గారు చూడాలి తెలంగాణని ఏ విధంగా ఆయన అన్యాయం చేసిండు, మేము ఏ విధంగా అయితే న్యాయం చేయబోతున్నాం, తెలంగాణ ప్రజలకు సస్యశ్యామలం చేయబోతున్నాం అనేది మేము చూపిస్తాం. సో యాదగిరి గారు, మొన్న కేసీఆర్ గారు చాలా రోజుల తర్వాత బయటకు వచ్చారు, చాలా విషయాలు మాట్లాడారు కాబట్టి దాని మీదే 2-3 రోజులుగా కాంగ్రెస్ నాయకులు కూడా కౌంటర్లు ఇస్తూ వస్తున్నారు. ఎస్పెషల్లీ ఆయన మాట్లాడిన నీటి వాటాల విషయం ఏదైతే ఉందో అదంతా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిందే, జగన్తో చేసుకున్న ఒప్పందాల వల్ల జరిగిన తప్పిదాలని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద తోయటానికి ప్రయత్నిస్తున్నారు అనేది. అట్లే సరే, ఏదున్నా కూడా నిజానిజాలేంటో వాస్తవాలేంటో బయటకు రండి, మాట్లాడతాము. అది బీఆర్ఎస్ భవన్లోనో ఫామ్ హౌస్లోనో